ఈసారి ఇలా వంకాయ వెల్లుల్లి కారం చేసి చూడండి, చాలా బాగుంటుంది. దీనికోసం నేను పొడుగు వంకాయల్ని ఇలా సాల్ట్ వాటర్లో ముక్కలుగా చేసి వేసుకున్నాను. అలాగే దీనికోసం పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు కూడా కట్ చేసి పెట్టుకొని ఒక బాండీలో నూనె పోసుకొని ఆవాలు, జీలకర్ర, అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, మిరపకాయలు కూడా వేసి అవి వేగిన తర్వాత కొద్దిగా పసుపు వేసి ఇంకొక 5 నిమిషాలు వేగనిచ్చానండి. ఇది కంప్లీట్గా వేగిన తర్వాత వంకాయ ముక్కల్ని ఇందులో వేసి దాంట్లో కొద్దిగా ఉప్పు వేశాను. ఉప్పు వేసి అవి మగ్గేంతసేపు మూత పెట్టుకున్నాను. అంతలోపల ఒక రోలులో కొద్దిగా కారం, అలాగే 10 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకున్నాను అనమాట. వాటిని మెత్తగా పేస్ట్ లాగా దంచి పెట్టుకోవాలి. దంచుకున్న తర్వాత మంచిగా వేగిన వంకాయ ముక్కల్లో ఈ వెల్లుల్లి అలాగే కారం మిశ్రమాన్ని వేసి నేను మధ్యలో ఇలా గుంతలా చేసి వేసానండి. కొద్దిగా వేగితే రుచి బాగుంటుందని. అలాగే దానిలో కొద్దిగా ధనియాల పౌడర్ కూడా వేసి ఇంకొక 10 నిమిషాలు వేగించిన తర్వాత ఆఫ్ చేసేసాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. పిల్లలకు కూడా చాలా నచ్చిందనమాట. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే